ప్రభు సన్నిధిలో చేరిన సహోదరులందరికీ సహోదరులందరికీ నా వందనాలండి. మొన్న ఒక యవనస్తుడు దేవుడి మీద విశ్వాసం ఉండట్లేదేంటి, దేవుడి మీద నమ్మకం ఉండట్లేదేంటి నాకు అంటున్నాడండి. ఎందుకు ఉండట్లేదు నాకు దేవుడి మీద నమ్మకం? అది ఆ ప్రశ్న అద్భుతం అండి. అంటే ఎక్కువ మంది ఉండదు, విశ్వాసం ఉండదు, కానీ ప్రశ్నించుకోరు. విశ్వాసం ఉండదు, అసలు ఆలోచించరు. అప్పుడు నేను చెప్పాను, మనం విశ్వాసం పెరగాలంటే ఇలా చేయాలి, ఇలా చేస్తే మన విశ్వాసం పెరుగుద్ది అని చెప్పేసి అని సమాధానం చెప్పాను. నాకు అప్పుడు అనిపించింది, అందరికీ ఈ ప్రాబ్లం ఉంటుంది కదా అనిపించిందండి. అందుకు ఈ విషయాన్ని డిస్కస్ చేస్తే బాగుంటుంది అని ఈరోజు ఆ విషయాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దామండి. ఒక యవనస్తుడు అలా అడిగినట్టుగా యేసుప్రభు శిష్యులు కూడా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అడిగారండి యేసుప్రభుని. అంటే మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అన్నారంటే వాళ్ళ పరిస్థితి ఏమిటనమాట, ఏదో లిమిటెడ్గా ఫెయిత్ ఉందన్నమాట వాళ్ళకి. కాబట్టి మాకు విశ్వాసం ఉంది, కానీ లిమిటెడ్గా ఉంది, తక్కువ ఉంది, వృద్ధి పొందించు అని అడిగారు. లూకా సువార్తలో ఆ మాట వ్రాయబడింది. లూకా సువార్త 17వ అధ్యాయంలో, లూకా సువార్త 17వ అధ్యాయంలో 5వ వచనంలో, లూకా సువార్త 17:5. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు, వృద్ధి పొందించు అన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నారు, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కమ్మళ చెట్టును చూచి నీవు వేళ్లతో పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అలా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. విశ్వాసం వృద్ధి అవ్వటం ఎలాగా, ఆ విషయాన్ని ఆలోచిద్దామండి. అసలు మొదట ఈ ప్రశ్న రావడం గొప్పదండి. అంటే తన విశ్వాసం అభివృద్ధి చెందట్లేదేంటి, నాకు దేవుడి మీద విశ్వాసం కలగట్లేదేంటి అని ఆ లేమి తెలియటం చాలా గొప్ప సంగతి. లేమి తెలియట ముఖ్యమైన సంగతి. చాలామందికి ఆ ప్రశ్న రాకపోవచ్చు, నా విశ్వాసం పెరగట్లేదేంటి, నాకు నిరీక్షణ కలగట్లేదేంటి, లేకపోతే నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నానేమిటి, నాకు నిరీక్షణ ఉండట్లేదేమిటి, నాలో ప్రేమ ఉండట్లేదేంటి, నాలో సహనం ఉండట్లేదేంటి, నాలో క్షమాపణ కూడా ఉండట్లేదేంటి, నేను యేసుప్రభువులా నడవలేకపోతున్నానేంటి, అలాగా. అంటే ఆ ప్రశ్నలు రావడం చాలా ముఖ్యమండి.
మొదట ప్రశ్న వస్తే ఇప్పుడు తర్వాత దాన్ని దిద్దుకుంటే ప్రయత్నం చేస్తాం. అసలు ఆ ప్రశ్నే లేకపోతే ఏముండదండి. అంచేత ఆ ప్రశ్న రావాలండి. అంటే మన ఆత్మ సంబంధ జీవితాన్ని మనం అంచనా వేసుకోగలగాలండి. అందుకే కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటి మాట ఆత్మ విషయమై దీనులేని వారు ధన్యులు అన్నాడండి. ఇంగ్లీష్లో అయితే పూర్ ఇన్ స్పిరిట్ అన్నాడండి. అంటే ఆత్మ సంబంధ విషయాల్లో నేను పేదవాణ్ణి అని గ్రహించిన వ్యక్తి అప్పుడు ఆ పేదరికాన్ని మెరుగుపరుచుకుంటే ప్రయత్నం చేస్తాడండి. అసలు నేను పేదోడుకు నేను బాగున్నాను అనుకుంటే లోటు తెలియకపోతే ఏమి చేసుకోలేడండి. అంచేత అసలు మన 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 లేమేమిటో మనకు తెలియటం అవసరం అండి. మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని అంచనా వేసుకోగలగటం అవసరం అండి. అంచనా వేసుకోగలిగిన వ్యక్తి అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, అప్పుడు వృద్ధి చెందడం ఎలాగా? విశ్వాసం వృద్ధి చెందడం ఎలాగా? ఓకే, అప్పుడు విశ్వాసానికి సంబంధించి 4 పదాలండి. అవిశ్వాసము, అప్పుడు అవిశ్వాసంలో వ్యక్తి విశ్వాసంలోకి వస్తే అల్ప విశ్వాసము, అల్ప విశ్వాసంలో ఉన్న వ్యక్తి కొంచెం డెవలప్ అయితే విశ్వాసము, విశ్వాసం డెవలప్ అయితే ఇంకా డెవలప్ అయితే పరిపూర్ణ విశ్వాసము. అవిశ్వాసం, అల్ప విశ్వాసం, విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం. అప్పుడు ఈ నాలుగు స్థాయిల్లో మనం ఎక్కడున్నామో ఎవరికి వాళ్ళమో ఆలోచించుకోవచ్చండి. మనం అవిశ్వాస స్థితిలో ఉన్నామా? ఒకవేళ యేసుప్రభు శరీరధారి ఉన్న కాలంలో చాలాసార్లు అల్ప విశ్వాసులారా అనే పదం వాడారండి. ఆ స్థాయిలో ఉన్నామా? అంటే నమ్మి నమ్మని పరిస్థితుల్లో ఉన్నామా? లేకపోతే విశ్వాసంగా బ్రతుకుతున్నామా? అబ్రహాంలాగా, మోషేలాగా, దావీదులాగా పరిపూర్ణమైన విశ్వాసంలో ఉన్నామా? ఎవరికి వాళ్ళమే ఆలోచించుకోవచ్చండి. అయితే వృద్ధి చెందడం గురించి ఆలోచిస్తున్నాం. మనం ఎలా వృద్ధి చెందుద్ది అనేది ఆలోచిద్దాం. దానికి ముందు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి? హెబ్రీ పత్రికలో చెప్పాడు. హెబ్రీ 11:1 విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుట గురుజునై ఉన్నది. అంటే విశ్వాసాన్ని 2 పదాలతో వివరించాడండి. 2 పదాలు. అది కూడా మనం ఇప్పుడు ఆలోచించడానికి కొంచెం ముందుకు వెళ్ళిపోదామండి. అప్పుడు విశ్వాసం అంటే ఏంటో చూసిన తర్వాత విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం ఎలా కలుగుద్ది? అమ్మా, వినటం వల్ల విశ్వాసం కలుగును. అది మనం చిన్నప్పుడు నేర్చుకున్న వాక్యం.
రోమపత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనంలో, రోమపత్రిక 17వ అధ్యాయం 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును, వినుట వలన విశ్వాసం కలుగును. అబద్ధం విన్నాం, అబద్ధం మీద నమ్మకం ఏర్పడతాం, అబద్ధాన్ని నమ్ముతాం. సత్యం విన్నాం, సత్యం మీద నమ్మకం ఏర్పడుద్ది. అలా అండి. ఇప్పుడు గలతీయులు ఉన్నారు, గలతీయ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు ఉన్నారు. పౌలు వెళ్ళి సత్యం బోధించాడు, వాళ్ళు సత్యాన్ని నమ్మారు. కొంతమంది పరిసయ్యులు వెళ్ళి అబద్ధం చెప్పారు, అబద్ధాన్ని నమ్మారు. అంతేనండి. అక్కడ యాక్సిడెంట్ అవ్వలేదు, అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయిందండి ఆ బ్రిడ్జి దగ్గర అన్నాను నేను, నమ్మేశారు. అవ్వలేదు, అబద్ధం చెప్పాను, అబద్ధం నమ్మారు. అలాగండి. ఏది వింటే దాన్ని నమ్ముతాం, ఏది వింటే అది నమ్ముతాం. సత్యం వింటే సత్యం నమ్ముతాం, అబద్ధం వింటే అబద్ధం నమ్ముతాం. అలా అంచేత వినటం వల్ల విశ్వాసం కలుగును అన్నాడండి. మరి దేని గురించి వింటే విశ్వాసం కలగాలి అంటే దేవుడు కోరుకునే విశ్వాసం ఏది? యేసుప్రభుని గురించి బోధించబడినప్పుడు యేసుప్రభుని నమ్మితే అది విశ్వాసం. మొదటి శతాబ్దంలోనూ ఇప్పుడు కూడా అబద్ధం ప్రకటించబడి అబద్ధం నమ్మేటట్టుగా మనుషులు చేస్తున్నారండి. మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవాలని నేను మాట్లాడినాను, సువార్త ప్రకటించినాను. జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములే వినియోగించి తిని. అపోస్తలుడైన పౌలు ఓ సువార్తికుడు, ఓ బోధకుడు. ఏం బోధించాడండి ఆయన? మనిషి జ్ఞానాన్ని బోధించాడా, దేవుని శక్తిని పరిశుద్ధాత్మ శక్తిని బోధించాడా? అంతేనండి. దేవుని శక్తిని పరిశుద్ధాత్మ శక్తిని బోధిస్తే దేవుని మీద విశ్వాసం ఏర్పడుతుంది. తన జ్ఞానాన్ని బోధిస్తే మనిషి జ్ఞానం మీద మనిషి ఆధారపడతాడు. అంచేత పౌలు ఏం కోరుకున్నాడంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకుండా ఉండాలని. నేను మాట్లాడినా ప్రకటించినా క్రీస్తును మాత్రమే ప్రకటించాను, పరిశుద్ధాత్మ శక్తిని గురించే చెప్పాను అన్నాడండి. కాబట్టి మన జ్ఞానం ప్రకటించకూడదండి, దేవుని జ్ఞానమే ప్రకటించాలి, దేవుణ్ణే చెప్పాలి. కాబట్టి ప్రకటించేటప్పుడు దేవుడు ప్రకటించబడాలి, దేవుని యొక్క సంకల్పం ప్రకటించబడాలి, దేవుని యొక్క రాజ్యం ప్రకటించబడాలి, యేసుప్రభువు ప్రకటించబడాలి, ఆయన 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 చేసిన ప్రాయశ్చిత్తం ప్రకటించబడాలి. అప్పుడు దాని మీద మనిషికి విశ్వాసం ఏర్పడాలి. అప్పుడు ఇప్పుడున్న మనుషులు ఏం కోరుకుంటున్నారు? దేవుని వాక్యం చెప్తే ఆనందిస్తున్నారా, లేకపోతే పిట్టకథలు చెప్తే ఆనందిస్తున్నారా? మనుషులు ఎక్కువ పిట్టకథలు కావాలని కోరుకుంటారండి. అందుకే పెద్ద పెద్దోళ్ళు కూడా పిట్టకథలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారండి. అంటే మనుషుల్ని సంతోషపరచడం కోసం ప్రయత్నం చేస్తారండి. పిట్టకథలు చెప్పకూడదండి. మనం ఏం మాట్లాడినా సరే. అందుకే అక్కడ పదం వాడాడండి, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని నేను మాట్లాడినాను, సువార్త ప్రకటించినాను. జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక, అంటే పిట్టకథలు చెప్పక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతాలను వినియోగించాను. బైబిల్లో ఎన్ని 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 ఉదాహరణలు ఉన్నాయండి. మనం ఏదన్నా ఒక విషయం చెప్పాలంటే బైబిల్లో ఎన్ని అంశాలు ఉంటాయండి. 66 పుస్తకాల్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయండి, లక్షల సబ్జెక్టులు ఉంటాయండి. అంతే ఆ సబ్జెక్టులు మాట్లాడవచ్చండి. ఇక్కడ పిట్టకథలే చెప్పక్కర్లేదండి. ఒకసారి ఒక బ్రదర్, ఇప్పుడు లేరా బ్రదర్ ఇక్కడ, ఆ బ్రదర్ పెళ్ళండి. పెద్ద పెద్ద అంగీలు వేసుకుని వచ్చి ఆరుగురు పాస్టర్లు కూర్చున్నారండి. నన్ను నడిపించమన్నారండి.
ఆ పెళ్ళిని నడిపించేది నేను, చేసేదేమి ఇంకొక ఆయన. ఒక 6 పాస్టర్లు వచ్చారండి ప్రసంగాలు చేయడానికి. అప్పుడు నేను నన్ను ఒక మాట చెప్తాను అని ఓ మాట చెప్పాను. ఏంటంటే, మీకు అందరికీ ప్రసంగం చేసే అవకాశం ఇస్తాం, పిట్టకథలు చెప్పకుండా, లోకంలో ఉన్న అంశాలు చెప్పకుండా, బైబిల్ నుంచి మాత్రమే మీరు ఈ ఇద్దరు యవనస్తులకి సలహాలు ఇవ్వాలి, బయట నుంచి ఏ సలహా ఇవ్వకూడదు అని చెప్పి షరతు పెట్టానండి. అప్పుడు అందరూ బైబిల్లో నుంచి అబ్రహాం ఎలా బ్రతికాడు, లేకపోతే ఆయన ఎవరు జకరియా ఎలిజబెత్లు ఎలా బ్రతికారు అని ఏదో చెప్పారండి. ఒక ఆయన మాత్రం గింజుకున్నాడండి. ఏం చెప్పకూడదంట, బైబిల్కి కాకుండా ఏం చెప్పకూడదంట గింజుకున్నాడండి. అంటే ఆయన ఏదో బయట నుంచి ఏదో శ్లోకాలు చెప్పాలనుకున్నాడు అన్నమాట అండి. అంటే ఇప్పుడు ఆ శ్లోకం ఎందుకు చెప్తాడు? ఎవరికి కావాలి శ్లోకం? వాడు గొప్పదనం చెప్పుకుంటాకండి. నాకు సంస్కృతం కూడా వచ్చాను, ఏమీ రాదు, ఆ పద్యం ఒకటే వచ్చు, అది చెప్పి నాకెంత తెలుసు అని చెప్పుకుంటూ ప్రయత్నం చేస్తాడనమాట. అక్కర్లేదండి. ఇక్కడ మనం ప్రదర్శించబడకూడదు, మరి ఎవరు ప్రదర్శించబడాలి? మనం ఎవరైంది విశ్వసించాలో వాళ్ళు ప్రదర్శించబడాలి. మనం దేవునిది విశ్వసించాలి కాబట్టి దేవుడు ప్రదర్శించబడాలి. క్రీస్తునందు విశ్వసించాలి, క్రీస్తు ప్రదర్శించబడాలి. పరిశుద్ధాత్మని విశ్వసించాలి, పరిశుద్ధాత్మ ప్రకటించబడాలి. దేవుని యొక్క రాజ్యాన్ని విశ్వసించాలి, రాజ్యం ప్రకటించబడాలి. అలాగనమాట అండి. మనం దేని యందు విశ్వాసం ఉంచాలో దాన్ని ప్రకటించాలి, అంతే తప్ప పెద్ద పెద్ద పదాలు అక్కర్లేదండి. మన గొప్పదనం ప్రదర్శించబడక్కర్లేదండి. అంచేత విశ్వాసం ఎవరి మీద ఏర్పడాలి? దేవుని మీద ఏర్పడాలి. మొన్న అక్కడ మీటింగ్ జరిగింది, ఇక్కడ జంగారెడ్డిగూడెంలో మీటింగ్ చదివినప్పుడు నేను ఒక చిన్న ఇదే కాగితం చదివానండి. అంటే దేవుడు నమ్మటం అంటే ఏంటి? దేవుడు నమ్మటం అంటే దేవుడు ఉన్నాడని నమ్మితే సరిపోతుందా? కాదండి. దేవుడి గురించి దేవుడు ఉన్నాడని నమ్మాలి, దేవుడు సమస్తాన్ని సృష్టించాడని నమ్మాలి, దేవుడు ఆకాశాన్ని కలుగు చేశాడని నమ్మటం లేకపోతే నమ్మాలి, దేవుడు భూమిని నిర్మించాడని నమ్మాలి, దేవుడు ఈ వృక్షాలన్నింటిని కలుగు చేశాడని నమ్మాలి, దేవుడు సమస్త జీవరాశులను సృష్టించాడని నమ్మాలి, దేవుడు గాలిని వేవ చేస్తున్నాడు అని నమ్మాలి, దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు అని నమ్మాలి, దేవుడు నన్ను సృజించాడు అని నమ్మాలి, దేవుడు నన్ను 2 భాగాలుగా నిర్మించాడు అని నమ్మాలి, ఈ సృష్టి అంతటిని తన చిత్తానుసారంగా దేవుడు నడిపిస్తున్నాడని నమ్మాలి, ఆకాశం నుంచి వర్షం కురిపిస్తున్నాడని నమ్మాలి, భూమి నుండి ఫలాలు ఇస్తున్నాడని నమ్మాలి, మనల్ని అనుదినము ఆయన పోషిస్తున్నాడు లేదా అనుదిన ఆహారం దయచేస్తున్నాడని నమ్మాలి, దేవుడు విత్తనాన్ని ఆహారాన్ని ఆయనే ఇస్తున్నాడని నమ్మాలి, ఆయనే మనకి ఆయుష్ను ఆరోగ్యాన్ని స్వస్థత ఇస్తున్నాడని నమ్మాలి, ఈ భూమి మీద వాతావరణాన్ని మన కోసం అనుగ్రహించాడు అని నమ్మాలి, క్రీస్తు యొక్క సంఘాన్ని దేవుడు స్థాపించాడు అని నమ్మాలి. ఇలాగండి. అంటే దేవుడు ఉన్నాడని నమ్మడం ఒకటే కాదు, అన్నీ దేవుడి గురించి అన్నీ నమ్మాలి, అన్నీ విశ్వసించాలి. అంచేత ఎన్ని బోధించాలి? అన్ని అంశాలు బోధించాలి. అంటే అన్నీ ఒకేసారి బోధించలేము, నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి, ఏది మొదట ఏది తర్వాత దాని తర్వాత ఏది, అలాగా మొత్తం విషయాలన్నీ ప్రజలందరికీ బోధించాలండి. అంచేత మన ఉద్దేశం ఏంటంటే విశ్వాసం కలిగించాలి, నమ్మకం కలిగించాలి. అప్పుడు ఈ నమ్మకం కలిగించడానికి సంబంధించి ద్వితీయోపదేశ కాండంలో ఎప్పుడెప్పుడు బోధించాలి? విశ్వాసం కలగాలంటే బోధించాలి. వినుట వలన అన్నాం కదా, వినుట వలన అన్నప్పుడు అప్పుడు ఎప్పుడెప్పుడు బోధించాలి? ఎప్పుడెప్పుడు బోధించాలి? ద్వితీయోపదేశకాండం 6 అధ్యాయం 4-9 వచనాల్లో ఎప్పుడెప్పుడు బోధించాలో చెప్పాడండి. ద్వితీయోపదేశకాండం
6వ అధ్యాయం 6-9 వచనాల్లో ఏం బోధించాలో చెప్పాడు, ఎప్పుడు బోధించాలో ఎప్పుడెప్పుడు బోధించాలో చెప్పాడు, ఏం బోధించాలో చెప్పాడు, ఎప్పుడెప్పుడు బోధించాలో చెప్పాడు. 4వ వచనంలో ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేల్లారా వినండి, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఏమని చెప్పాలండి? మొట్టమొదట దేవుడు అద్వితీయుడు అని చెప్పాలండి, దేవుడు ఒక్కడే అని చెప్పాలండి, అద్వితీయుడు, అలాంటి దేవుడు ఇంకొకడు లేడు అని చెప్పాలండి. అది చిన్నప్పుడే మన బిడ్డల హృదయాల్లో నాటాలండి. అందుకే సామెతలు అన్నాడండి, బాలుడు నడవలసిన విషయాలు బాల్యంలోనే నేర్పించు, పెద్దవాడు అయిన తర్వాత ఇక దాన్ని తొలగిపోవడం. చిన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు ఏం నేర్చుకుంటారు వీళ్ళు, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, ఇప్పుడు ఏం అర్థం అవ్వదులే అనుకుని విడిచిపెట్టేస్తామండి. పరమ తప్పండి అది, తప్పండి అది. వాళ్ళు నేర్చుకోవట్లేదా? అమ్మమ్మ ఎవరో అమ్మ ఎవరో తెలియదు ఆయనకి చిన్నప్పుడు, అమ్మమ్మ ఎవరో తెలీదా, నాన్న ఎవరో తెలీదా, నానమ్మ ఎవరో తెలీదా, అత్త తెలీదా? తెలియట్లేదండి. గిన్నె ప్లేట్ తెలియట్లేదా, స్పూన్ తెలియట్లేదా, అన్నం తెలియట్లేదా? అన్నీ తెలుసండి. యాపిల్ తెలియట్లేదా, చాక్లెట్ తెలియట్లేదా, లడ్డు తెలియట్లేదా? అన్నీ తెలుసున్నాయండి, అన్నీ తెలుసున్నాయండి. చిన్నప్పటి నుంచే యెహోవా అద్వితీయుడు అని చెప్పాలండి. ఆ తండ్రి ధర్మశాస్త్రం ఎరిగి అప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఆ బిడ్డకి నేర్పించాలండి. అప్పుడు ఎప్పుడెప్పుడు నేర్పించాలో చెప్తున్నాడండి. 4 మాటలు చెప్పాడు. కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు. 4 మాటలు. కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు. 7వ వచనం పండుకున్నప్పుడు, లేచినప్పుడు. అంటే ఆ 4 కాకుండా ఇంకేమైనా ఉంటాయా? ఏముండమండి, 4. అంటే అన్ని సమయాల్లో చెప్పాలన్నమాట అండి పిల్లలకి, అన్ని సమయాల్లో చెప్పాలండి. దేవుడి గురించి చెప్పాలండి, యేసుప్రభు గురించి చెప్పాలండి, పరిశుద్ధాత్మ గురించి చెప్పాలండి, బైబిల్ గురించి చెప్పాలండి, సంఘాన్ని గురించి చెప్పాలండి, నీతి గురించి చెప్పాలండి, పరిశుద్ధత గురించి చెప్పాలండి. అంటే ఏ స్థాయిలో ఆ స్థాయిలో, ఏ స్థాయిలో ఆ స్థాయిలో. ఎప్పుడన్నా ఓ చాక్లెట్ ఇచ్చి, నాన్న ఈ చాక్లెట్ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. లేకపోతే ఒక యాపిల్ అరటిపండు ఇచ్చి, నాన్న అరటిపండు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడు థ్యాంక్స్ చెప్పమ్మా అంటే థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పేసి అని అప్పుడు అరటిపండు తిన్నాడు. అప్పుడు ఏం పడుతుందండి? ఏం పడుతుందండి? దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు అరటిపండు ఇచ్చాడు. అంటే యూతులకి ఓ సాంప్రదాయం ఉందటండి. పిల్లోడికి ఆకలేసినప్పుడు ఏడుస్తాడు పిల్లోడు, పాలు ఇచ్చే ముందు ఓ పదం వాడతారటండి, యెహోవా పరిశుద్ధుడు అనే పదం వాడతారటండి. పిల్లోడిని తొట్లేసి తల్లి పని చేసుకుంటుంది అనుకుందాం. అప్పుడు పిల్లోడు ఏడుస్తున్నాడు. అప్పుడు తల్లి రావటం లేదు, ఇంకా ఓ సెకండ్ అక్కడ ఉండాలి, 4 సెకండ్లు అక్కడ ఉండాలి. అప్పుడు ఏమంటుందంటే యాహవే సిద్ధతే, యాహవే సిద్ధతే, యాహవే సిద్ధతే అంటదట. ఆ మాట అంటూ అక్కడ పని చేసుకుంటుంది అనమాట. ఈ పిల్లోడు ఆ పదం విని ఏడవటం ఆపేస్తాడు. ఎంచేత ఆపేస్తాడు? అమ్మ వచ్చేసింది అనుకుని ఏడుపు ఆపేస్తాడటండి. అప్పుడు ఆ పని ముగించేసుకుని వచ్చి అప్పుడు ఆ పిల్లోడిని తీసుకుని పాలిస్తుందటండి. ఇప్పుడు ఆ పిల్లోడికి ఇష్టమైన పదం ఏదండి? అంతే. యెహోవా పరిశుద్ధుడు అనే పదం, యాహవే సిద్ధతే అనే పదం ఇష్టమైన పదం అవుద్దండి. కారణం ఏంటంటే ఆ పదం వినపడితే నాకు ఆహారం దొరుకుద్ది. అలా దేవుడి గురించి దేవుడిని నేర్పారటండి యూదులు తమ పిల్లలకి. అందుకే ఇక్కడ 3 తరాల గురించి మాట్లాడాడండి. 6:1 నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును. నువ్వు నీ కుమారుడికి ఏమి నేర్పాలి? యెహోవా పరిశుద్ధుడు అని నేర్పాలి, యెహోవా అద్వితీయుడు అని నేర్పాలి, యెహోవా ధర్మశాస్త్రాన్ని నేర్పాలి.
కొంతమంది దేవుడి గురించి చెప్పడం మానేశారండి, విడిచిపెట్టేశారండి. నాకు ఒక 50 సంవత్సరాల క్రితం ఓ మాస్టర్ తెలుసండి. ఆ మాస్టర్ ఏమన్నారంటే, జాషువా గారు, నా పిల్లలకి దేవుడి గురించి చెప్పను. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ దేవుడిని నమ్మితే వాళ్ళ ఇష్టం, ఆ దేవుడిని నమ్మచ్చు. నేను మాత్రం నా నమ్మకాన్ని వాళ్ళ మీద మోపను, రుద్దను అన్నాడండి. అంతేనండి, చెప్పలేదండి. నేనేమో నా పిల్లలకి దేవుడి గురించి చెప్పుకున్నాను, ఆయన తన పిల్లలకి దేవుడి గురించి చెప్పలేదండి. ఇప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా దేవుడిని నమ్మరు. మా జనరల్గా ఉంటారు అంతేనండి. ఎవరి పనులు చేసుకుంటారు, బాగా డబ్బు సంపాదించారండి. కానీ దేవుడిని మాత్రం సంపాదించుకోలేదండి. అది తప్పు, అది తప్పు. నువ్వు నిజంగా దేవుడిని నమ్మితే దేవుడిని నీ బిడ్డకి నేర్పిస్తావు. నీ బిడ్డకు నువ్వు దేవుడిని చెప్పలేదంటే నువ్వు దేవుడిని నమ్మట్లేదు. అబ్బే లేదండి, మాకు చాలా విశ్వాసం అంటే చాలా విశ్వాసం, అబద్ధం. ఇక దయచేసి ఆ అబద్ధం మాటలు మాకు చెప్పుకో. నువ్వు నీ బిడ్డకి దేవుడి గురించి చెప్పలేదంటే నువ్వు దేవుడిని నమ్మట్లేదు అని అర్థం. రైట్. విశ్వాసం అభివృద్ధి చెందాలంటే ఎప్పటి నుంచి అభివృద్ధి చెందాలండి? బాల్యం నుండి. బాల్యం నుండి, చిన్నప్పటి నుంచి చెప్పాలండి. దేవుని అందు విశ్వాసం ఉంచే విషయంలో నీ చదువు అడ్డం వస్తే ఆ చదువు వద్దు, అసలు దేవుడే కావాలి. నీ ఉద్యోగం అడ్డం వస్తే ఉద్యోగం వద్దు, దేవుడే కావాలి. నీ వ్యాపారం అడ్డొస్తే వ్యాపారం వద్దు, దేవుడే కావాలి. అలాగండి. చదువు వద్దు అంటున్నారండి జాషువా గారిని అనకండి. చదువు ముఖ్యమే, దేవుడు ముఖ్యమండి, అంతేనండి. పని ముఖ్యమే, దేవుడు ముఖ్యమండి, దేవుడే ముఖ్యమండి, పని ముఖ్యం కాదండి. వ్యాపారం ముఖ్యం, దేవుడు ముఖ్యమండి, దేవుడే ముఖ్యమండి, అంతేనండి. ఇంకేది ముఖ్యం కాదండి, దేవుడే ముఖ్యం. అంత చిన్నప్పుడే ఆ బిడ్డ మనసులో దేవుడిని నాటేయాలండి. నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు అమ్మ మన దేవుడి పేరు ఏం పేరమ్మా అని అడుగుతానండి. యేసు ప్రభు అంటారు తప్ప యెహోవా అనే పదం వాడరండి. అంటే ఆ తల్లికే తెలియదండి, యెహోవా అనే పదం ఆ తల్లికే తెలియదండి. తల్లికి ఆ పేరు తెలియాలండి, ఆ తండ్రికి ఆ పేరు తెలియాలండి, బిడ్డలకు ఆ పేరు చెప్పాలండి. అలాగా నరనరాల్లోకి యెహోవా దేవుడు ఎక్కాలండి, నరనరాల్లోకి యేసు ప్రభు ఎక్కాలండి, దేవుని యొక్క సంకల్పం ఎక్కాలండి. పాత నిబంధన కాలంలో తండ్రి తన కుమారునికి దేవుడి గురించి చెప్పాలి అని చెప్పేసి అన్నాడు. మరి తండ్రికి తెలియకపోతే తండ్రి కుమారుడికి చెప్పాలి, నేను నా కొడుక్కి చెప్పాలి. నాకు తెలియకపోతే ఇప్పుడు మన సమాజంలో దేవుడు తెలిసిన వాళ్ళు ఉన్నారా, దేవుడు తెలియని వాళ్ళు ఉన్నారా? దేవుడు తెలిసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా, దేవుడు తెలియని వాళ్ళు ఎక్కువ ఉన్నారా? తెలియని వాళ్ళు ఎక్కువ ఉన్నారా? అప్పుడు ఆ పిల్లలకి ఎవరు నేర్పుతారు? అతనికి తెలియదు, అతను నేర్పడు. మరి ఎవరు నేర్పుతారండి? నేర్పడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడండి? సంఘాన్ని ఏర్పాటు చేశాడండి. అంటే సంఘంలో సండే స్కూల్ ఉండాలన్నమాట అండి. సంఘంలో సండే స్కూల్ ఉండాలండి. సండే స్కూల్ అంటే అన్ని స్థాయిలో, అంటే ఎల్కేజీ వాళ్ళకి ఒక క్లాస్ ఉండాలి, ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి క్లాస్ ఉండాలి, 1-2 తరగతుల్లో క్లాస్ ఉండాలి, 3-4 తరగతుల్లో క్లాస్ ఉండాలి, అలాగండి. అంటే చర్చిలో అలాంటి ప్లాన్ ఉండాలండి. అన్ని స్థాయిల వరకు మేము వాక్యం నేర్పిస్తాం. 10th క్లాస్ స్థాయి, ఇంటర్మీడియట్ స్థాయి, డిగ్రీ స్థాయి, అలాగా అన్ని స్థాయిల వరకు మేము వాక్యం నేర్పిస్తాం. అప్పుడు
ఆయా క్లాసులకి టీచర్స్ ఉండాలండి. చిన్నపిల్లలకు వాక్యం నేర్పించే టీచర్ ఉండాలండి. కొంచెం అంతకంటే పెద్ద పిల్లలకు వాక్యం చెప్పే టీచర్ ఉండాలి. అంతకంటే పెద్దవాళ్ళకి అలాగండి. అన్ని స్థాయిలకి పిల్లలు ఉండాలండి, టీచర్స్ ఉండాలండి. మరి సరే, సండే స్కూల్ పెట్టారు, టీచర్స్ ఉన్నారు. మరి తల్లిదండ్రులు పిల్లల్ని పంపించకపోతే ఈరోజు మనం ఎలా తయారయ్యామంటే, మేము మా పిల్లల్ని సండే స్కూల్ పంపించాం, ట్యూషన్ పంపిస్తామంటున్నారండి. ఇప్పుడు అన్ని రోజులు మనం స్కూల్కి పంపిస్తున్నాము, పంపించండి, వద్దంటలేదు. ఆదివారం కూడా స్కూల్కి పంపిస్తే, అయ్యా ఆదివారం మా అబ్బాయి ట్యూషన్ రాడు అని చెప్పలేరా? ఆదివారం ట్యూషన్ పంపించడం మానేసి సండే స్కూల్ పంపించకపోతే విశ్వాసం ఎలా వృద్ధి అవుద్ది? దేవుడు ఎలా బోధించబడతాడు? నువ్వు చెప్పలేవు, నువ్వు దేవుడి గురించి చెప్పలేవు. మరి చెప్పేవాళ్ళ దగ్గరికి పంపించకపోతే, ఇక్కడ ఒక తల్లి ఉంది, వాళ్ళిద్దరు పిల్లల్ని పట్టుకుని సండే స్కూల్ వచ్చేసి కూర్చుంటుందండి. ఆమె ఓ సండే స్కూల్ స్టూడెంట్ లాగా, ఆ పిల్లలు కూర్చున్నారు, ఆమె కూర్చుంటుంది. ఆ పిల్లలు పాటలు నేర్చుకుంటారు, ఆమె పాట నేర్చుకుంటుంది. అచ్చిగారు లేరు ఇప్పుడు. అచ్చిగారు అలా చేసేవారండి. సండే స్కూల్ వాళ్ళ ఇంటి దగ్గర సండే స్కూల్ పెట్టేవాళ్ళమండి. ఈవినింగ్ 4 గంటలకు వెళ్ళి, అప్పుడు దాంట్లో కూర్చొని ఆయన చిన్నపిల్లల పాటలన్నీ పాడేసేవాడండి. లేడీస్ క్లాస్ పెడితే, స్త్రీల కుటుంబం పెడితే దాంట్లో కూర్చునేవాడండి. అన్ని క్లాసుల్లోనూ కూర్చునేవాడండి ఆయన. అదేంటి నేర్చుకునే స్పిరిట్ అంటే, లెర్నింగ్ స్పిరిట్ అంటే అన్ని క్లాసుల్లో కూర్చొని నేర్చుకుంటామే. అయితే మనం నిజంగా మన పిల్లలకి విశ్వాసం కలగాలి, మన పిల్లల విశ్వాసం వృద్ధి అవ్వాలంటే మనం సండే స్కూల్ పంపకపోతే ఎలా వృద్ధి అవుతారు? ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ఓ మాట చెప్తున్నాను, మీ పిల్లల్ని సండే స్కూల్ పంపించండి ప్లీజ్. మీ పిల్లల్ని సండే స్కూల్ పంపించండి. వాళ్ళకి విశ్వాసం కలుగుద్ది, విశ్వాసం అభివృద్ధి చెందుద్ది. మీరు మీ పిల్లల్ని సండే స్కూల్ పంపకపోతే మీరు మీ పిల్లలు పాడు చేసుకుంటున్నారు, మీ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేసుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు చదువుకొని పెద్ద ఉద్యోగస్తులు అవ్వచ్చు, కానీ దేవుడు లేని బ్రతుకైపోద్ది వాళ్ళకి. దేవుడు లేకపోతే వేస్ట్ అండి. ఏదో ఇంతకుముందు చిన్న పాట ఒకటి ఉండేది, అన్నీ ఉన్నా యేసు లేనిదే సున్నా అని చెప్పేసి అని ఓ పాట ఉండేదండి. నిజమండి, దేవుడు లేకపోతే సున్నా, దేవుడు లేకపోతే సున్నా, యేసుప్రభు లేకపోతే సున్నా. నీ పిల్లని, నీ బిడ్డని నువ్వు సండే స్కూల్ పంపట్లేదంటే నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదు అంతే. నువ్వు పరలోకాన్ని నమ్మట్లేదు, నీతో పాటు నీ బిడ్డను పరలోకాన్ని తీసుకెళ్ళడానికి నువ్వు ఆలోచించట్లేదు. కొంతమంది పిల్లలు ఎక్కడన్నా దూర ప్రాంతంలో చదివించాలంటే ముందు ఏం ఆలోచిస్తున్నారో తెలుసండి, అక్కడ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉందని ఆలోచిస్తున్నారండి. అంతే. అక్కడ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లేకపోతే ఆ ఊరు అక్కర్లేదు, ఇంకొక ఊరు పంపిస్తాం. నేను నా పిల్లల్ని చదివించానండి. గుంటూరులో చదివినప్పుడు గుంటూరులో చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్ళేవారండి. భీమవరంలో చదివినప్పుడు భీమవరంలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్ళారండి. లేకపోతే అక్కడ వాళ్ళు కుదరకపోతే ఏలూరు వచ్చేసేవారండి. మా పెద్దమ్మాయి భీమవరంలో చదువుతూ భీమవరం నుంచి ఆదివారం ఏలూరు వచ్చేసేదండి. ఆరాధన అయిన తర్వాత మళ్ళీ భీమవరం వెళ్ళిపోయేదండి. అంతేనండి. ఆరాధన ముఖ్యం, దేవుడు ముఖ్యం. విశ్వాసం వృద్ధి చెందించినట్టు ముందు విశ్వాసం కలిగించందాం. ఓకే. అప్పుడు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, అంటే అన్ని సమయాల్లోనూ
సృష్టి క్రమం ఉంది. అది నీకు వస్తే ఏ సమయమైనా సరే ఆ సృష్టిని చూపించి, నానా ఆ సూర్యుడు కనపడ్డాడు, సూర్యుడిని దేవుడు ఏ రోజున సృష్టించాడు అనొచ్చండి. అప్పుడు అంటే 4వ దినాన్ని సృష్టించాడు అని చెప్తాడండి. వాళ్ళ డాడీ చేప తెచ్చాడండి. నాన్న దేవుడు చేపని ఏ రోజు సృష్టించాడు? 5వ రోజునండి. ఎక్కడన్నా గృహప్రవేశం జరిగినప్పుడు ఈ చెట్లు ఈ కలప చూపించి ఈ కలపను దేవుడు ఏ రోజున సృష్టించాడని చెప్తానండి. నేను 3వ రోజున సృష్టించాడు అంటే అలాగనమాట అండి. ప్రతి అంశంలోనూ దేవుడి గురించి చెప్పాలన్నమాట. ఎవరన్నా ఇద్దరు కలుసుకున్నారు, లేకపోతే ఉదయం లేచాడు, పిల్లోడు లేచే ముందు తండ్రి లేచి ఏదైనా బైబిల్ చదువుకున్నాడు. ఆ రోజు యెహోషువ గురించి చదువుకుందాం. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని ఎవరన్నారు అని అడగొచ్చు పిల్లోడిని. నాకు తెలియదు అన్నాడండి. అప్పుడు యెహోషువ అన్నాడు ఎలాగా అని చెప్పేసి ఆ స్టోరీ కొంచెం చెప్తే ఆ రోజంతా అది మనసులో ఉండిపోద్దండి. తన లైఫ్ అంతా ఆ మాట ఉండిపోద్దండి. అలాగే మోషే గురించి, అలాగే ఏలియా గురించి, అలాగే ఏలియా గురించి, అలాగే సమూయేలు గురించి, అలాగే హన్నా గురించి, దావీదు గురించి ఎన్ని అంశాలు, ఎంతమంది వ్యక్తులు లేరండి. అంటే ఆ వ్యక్తిని గురించి, ఆ అంశాన్ని గురించి చెప్పగలిగిన సామర్థ్యం ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఉండాలండి. మరి చదువుకునే వాళ్ళ సంగతి ఏంటి? బైబిల్ చదువుకోలేకపోవడం దురదృష్టం అండి. అంతకంటే దురదృష్టం ప్రపంచంలో ఏమి లేదండి. అందుకే కొంతమంది ఏం చేశారంటే చదువు లేని వాళ్ళు, నేను రక్షించబడిన తర్వాత బాప్తిజం పొందిన తర్వాత నేను వాళ్ళు నేర్చుకుంటాను, బైబిల్ చదవడానికి వాళ్ళు నేర్చుకుంటాను అని చెప్పేసి వాళ్ళు నేర్చుకున్నారండి చాలామంది అండి. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారో మనలో? బైబిల్ చదవడం కోసం వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎవరు లేరా? అదిగో చేయలేసింది. అమ్మ దండం అమ్మ మీకు అంతానండి. బైబిల్ చదవడం కొరకు నా కళ్ళతో చూసి, నా నోటితో, నా మైండ్తో చదవడం కొరకు నేను వాళ్ళు నేర్చుకుంటాను. మా అమ్మగారు చదువుకోలేదండి. బైబిల్ చదవడం కోసం ఆమె వాళ్ళు నేర్చుకుందండి. మా అమ్మ బైబిల్ చదివేదండి, ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉంటుందండి. మీరు ఎవరైనా చదువుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడు వాళ్ళు నేర్చుకోండి. బైబిల్ చదవడం కోసం ప్రయత్నించేయండి. బైబిల్ చదవడం దురదృష్టవంతులండి. బైబిల్ చదవటం మనకు ఒక హ్యాబిట్ అయిపోవాలి, ఒక అలవాటు అయిపోవాలండి. ఆ బైబిల్లో ఉన్న స్టోరీని మరొక వ్యక్తి చెప్పే అలవాటు వచ్చేసేయాలండి. దేవుడు దావీదును హృదయానుసారం అన్నాడు. ఎలాగా ఆయన హృదయానుసారం 2-3 మాటలు చెప్పాం పిల్లలకి. అప్పుడు ఆ పిల్లోడు ఏమనుకుంటాడండి? నేను కూడా దావీదులాగా దేవుని హృదయానుసారంగా బ్రతకాలి అనుకుంటాడండి. అనుకోడండి. ఆ పిల్లల మనసు ఎలా ఉంటుందంటే, మీరు బ్యాంక్ తీసుకెళ్ళండి, బ్యాంక్ తీసుకెళ్ళి అమ్మ ఈయనేమో మేనేజర్ గారు, ఈయనేమో ట్రెజరర్ గారు, ఈయనేమో క్లర్క్, ఇలాగా అని చూపిస్తే పిల్లోడు ఇంటికి వచ్చింది అది ఏమంటాడు తెలుసండి? నేను బ్యాంక్ మేనేజర్ అయిపోతానంటాడండి. ఇంకొక ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ ఒక ఆఫీసర్ చూపిస్తే, కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్ళి ఆయన కలెక్టర్ గారు, జిల్లాధికారి, ఈయనేమో తహసీల్దార్ గారు, ఆయన పలానా ఇలా చెప్తే నేను కలెక్టర్ని అయిపోతానంటాడండి. ఒక కాలేజీ తీసుకెళ్ళి ఈయన ప్రిన్సిపల్ గారు, ఈయన లెక్చరర్ గారు, ఈయన ప్రొఫెసర్ గారు అని చెప్తే నేను ప్రిన్సిపల్ని అయిపోతానంటాడండి. ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ గారు, డాక్టర్ అమ్మ గారు అని చెప్తే నేను డాక్టర్ని అయిపోతానంట. అనరండి? నేను ఖర్చు చెప్పట్లేదు, నిజంగానండి. పిల్లలకి ఏదన్నా స్టోరీ చెప్పినప్పుడు నేను అలాగైపోతాను అనుకుంటాడండి. దావీదు దేవుని హృదయానుసారి అని చెప్పేసి అంటే పిల్లోడు ఏమనుకుంటాడండి? నేను దేవుని హృదయానుసారి అయిపోవాలనుకుంటాడండి. యోసేపు ఇంత పవిత్రంగా బ్రతికాడు అని చెప్తే ఏమనుకుంటాడండి పిల్లోడు? నేను పవిత్రంగా బ్రతకాలనుకుంటాడు. అమ్మా నిద్రపోద్దామా, నేను పవిత్రంగా బ్రతకాలనుకుంటాడండి. అబ్రహాము విశ్వాస తండ్రి అంటే అని మనం అబ్రహాము గురించి 10 కథలు చెప్తే, 10 అంశాలు చెప్తే ఏమనుకుంటాడండి? నేను విశ్వాసం అయిపోవాలనుకుంటాడండి. అలాగండి.
అప్పుడు ఇలాగ మనం మన పిల్లలతో డిస్కస్ చేయకపోతే ఆ పిల్లల విశ్వాసం ఎలాగ అభివృద్ధి చెందుద్ది, అసలు విశ్వాసం ఎలా కలుగుద్ది? చెయ్యాలండి. పిల్లలతో దేవుని వాక్యాన్ని డిస్కస్ చేయాలా చేయక్కర్లేదా? చేయాలండి. ఇప్పుడు ప్రారంభిద్దామండి. ఇంతవరకు ఒకవేళ మనం డిస్కస్ చేయకపోతే ఇప్పుడు ప్రారంభిద్దామండి. ప్రతి ఇంట్లోనూ ప్రతి తల్లి ప్రతి తండ్రి దేవుడి గురించి డిస్కస్ చేసేటట్టుగా ప్రయత్నం చేద్దాం. దేవుడు అంట ఆయన సర్వశక్తిమంతుడట. అలాంటి మీరు బైబిల్ చదివేటప్పుడు యేసు ప్రభు ఐగుప్తులో చేసిన అద్భుతాలు ఎన్ని తరాలు మళ్ళా తర్వాత చెప్పుకుంటూ వచ్చారండి. ప్రతి తరంలోనూ ఆ విషయాలు చెప్పుకున్నారండి. దేవుడు చేసిన ఆ కార్యాలని, దేవుడు ఐగుప్తులు చేసిన అద్భుతాలని తరతరాలు చెప్పుకున్నారండి. ఈ తరం కూడా మనం చెప్పుకోవాలండి. నైలు నీటిని దేవుడు రక్తంగా మార్చేశాడు అని మన పిల్లలకు చెప్పాలి. దేవుడు అంత శక్తిమంతుడు అని చెప్పాలండి. యేసు ప్రభు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టారు. మనం చిందించవలసిన దానికి బదులుగా యేసు ప్రభు ఆయన రక్తాన్ని చిందించారు. ఆ విషయం మన పిల్లలకు చెప్పాలండి. అసలు మనం ఆయన కుమారులు కొంటకే దేవుడు మనల్ని సృష్టించాడు, ఆ విషయం చెప్పాలండి. దేవుడు సకల యుగాల్లో రాజ్య పరిపాలన చేస్తున్నాడు, ఆయన పరిపాలన చేయని కాలం లేదు, ఆ విషయం పిల్లలకు చెప్పాలండి. ఆ విషయం చెప్పకుండా ఇక మనం పనులన్నీ చేసుకుంటున్నామండి. ఇప్పుడు మారుద్దామండి. పిల్లలతో దేవుడి గురించి మాట్లాడదామండి, దేవుడి గురించి డిస్కస్ చేద్దామండి, యేసు గురించి చెప్పుదామండి. అనేక మంది భక్తుల జీవిత చరిత్రలని పిల్లలకి చెప్పుదామండి. అప్పుడు విశ్వాసం వృద్ధి అవుతుందండి. అప్పుడు పిల్లల సంగతి అయితే యవనస్తులుగా అయితే యవన కాలంలో కూడా యవనస్తులు కూడా వాళ్ళు అర్థం చేసుకునేటట్టు ఎక్కువ అర్థం చేసుకోగలరు కాబట్టి ఎక్కువ విషయాలు. తిమోతికి సంబంధించి ఇలాంటి పదం ఒకటి ఉందండి. 2 తిమోతి 3వ అధ్యాయం 14-15 వచనాల్లో 14-15 వచనాల్లో 2 తిమోతి 3వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ, తిమోతి, పరిశుద్ధ లేఖనాల్ని నువ్వు బాల్యం నుండి ఎరుగుదువు, చిన్నప్పటి నుంచి నీకు తెలుసు. ఎలాంటి లేఖనాలు అవి? రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల లేఖనములు. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల లేఖనములు, పరిశుద్ధ లేఖనములు బాల్యం నుండి నువ్వు విన్నావు. ఎవరు చెప్పారండి? బాల్యం నుండి వాళ్ళ అమ్మమ్మ గారు చెప్పారండి. ఎలా తెలుసండి? బాల్యం నుండి వాళ్ళ అమ్మగారు చెప్పారండి. తండ్రి తల్లి విశ్వాసులైన పిల్లలు ధన్యులండి. తల్లిదండ్రులు విశ్వాసులు కాకపోతే ఆ పిల్లలు దురదృష్టవంతులండి. తల్లిదండ్రులు విశ్వాసులై ఉండి పిల్లలతో వాక్యాన్ని డిస్కస్ చేయలేని తల్లిదండ్రులు కలిగిన పిల్లలు దురదృష్టవంతులండి. వాళ్ళు విశ్వాసులై ఉండి పిల్లలతో చెప్తేనే వాళ్ళు ధన్యులు. తిమోతి అమ్మ వాళ్ళు విశ్వాసులు మన పిల్లోడికి నేర్పారండి. ఎంత విశ్వాసం నేర్చుకున్నాడు అని చెప్పేసి అంటే 1వ అధ్యాయం 3-4 వచనాల్లో ఆయనలో ఎలాంటి విశ్వాసం ఉందట? 4వ లైన్ చూడండి. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని
నీ యందున్న నిష్కపటమైన విశ్వాసము అంటే ఎలాంటి విశ్వాసం ఉందండి? నిష్కపటమైన అంటే కపటం లేని, మోసం లేని, నటన లేని. ఈరోజు చాలామంది నటిస్తారండి, విశ్వాసాన్ని కూడా నటిస్తారండి. వాళ్ళకి నిజంగా భక్తి ఉండదు, భక్తి పరుల్లో నటిస్తారండి. దారుణమండి. అమ్మాయి ఎప్పుడు అలా నటించొద్దండి. విశ్వాసం కలిగి ఉందాం అంతే. నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉందాం. ఆ నిష్కపటమైన విశ్వాసం మొదట ఎవరిలో ఉందట? చివరి 3-5 వచనాల్లో ఆఖరి లేను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యూనికలోను వసించెను. అది నీయందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను. మీ అమ్మగారిలో ఆ విశ్వాసం ఉంది, మీ అమ్మమ్మగారిలో ఆ విశ్వాసం ఉంది, నీలో కూడా ఉందని నమ్ముతున్నాను నేను అన్నాడండి. అంటే తిమోతి తల్లి అమ్మమ్మ వాళ్ళ విశ్వాసులు పిల్లోడికి విశ్వాసం నేర్పించారు. వాళ్ళు ఎలాంటి నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉన్నారో ఆయన కూడా నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉన్నాడండి. కాబట్టి మనం విశ్వాసం ఉందాం, మన పిల్లల్ని విశ్వాసంలో పెంచుదాం. మోసపు నటనతో కూడిన విశ్వాసం వద్దండి. విశ్వాసం నటించొద్దండి. భక్తిహీనుడు భక్తిగలవాడు అని నటించకూడదండి. చెడ్డోడు మంచోడని నటించకూడదండి. అది నిలబడదు, అది క్షేమం కాదు, అది రక్షణ ఇవ్వదు. అప్పుడు మన పిల్లలకి దేవుని యొక్క వాక్యం నేర్పించాలి, మన యవనస్తులకి దేవుని యొక్క వాక్యం నేర్పించాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు బైబిల్ నేర్చుకుందామండి, బైబిల్ చదువుతామండి. బైబిల్ని దినదినం చదువుదాం. ఆ చదివేటప్పుడు కూడా ఏదో జ్ఞాపకం వచ్చినప్పుడు చదివినట్టు కాకుండా కొంచెం క్రమశిక్షణతో చదువుదామండి. వాళ్ళు లెక్క వేసుకుందాం. ఖచ్చితంగా నేను రోజుకి ఇన్ని అధ్యాయాలు చదువుతాను అని లెక్క వేసుకుందాం. క్రమశిక్షణతో చదువుదామండి. ఆ చదివేటప్పుడు కాస్త శ్రద్ధగా చదువుదామండి. కాస్త మొహం కడుక్కొని లేకపోతే స్నానం చేసి ఫ్రెష్గా మనసు ఉంచుకొని ఎవరితో దెబ్బలాడకుండా, ఎవరితో కలహం ఆడకుండా, లేనిపోయిన పెంటని ఆలోచించకుండా కాస్త మనసుని కొంచెం స్థిమితపరుచుకొని ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా, మనం చదువుతున్నప్పుడు మళ్ళీ భార్య వచ్చి పిలవకుండా, లేకపోతే చదువుతున్నప్పుడు భర్త వచ్చి డిస్టర్బ్ చేయకుండా, పిల్లలు డిస్టర్బ్ చేయకుండా అలాంటి వాతావరణం కల్పించుకుని అప్పుడు కాస్త జాగ్రత్త చదువుతామండి. ఆ ప్రొద్దున్నే బైబిల్ చదివినప్పుడు ఎలాగెక్కుతాడు, బుర్రలోకి ఎలాగెక్కేస్తుంది వాక్యం. గమనించారండి? ఈవినింగ్ బైబిల్ చదవటానికి ఉదయం బైబిల్ చదవడం తేడా ఉంటుందండి. ఉదయం బాగా ఎక్కుతుందా, ఈవినింగ్ బాగా ఎక్కుద్దండి? ఉదయం బాగా ఎక్కుద్దండి. ఆ ఫ్రెష్ టైం అండి. మరి ఉదయం లేచి మేము పిల్లలకు క్యారేజ్ పెట్టాలంటే అప్పుడు క్యారేజీ పెట్టడానికి అన్నం వండే ముందే లేచి బైబిల్ చదువుకోండి అంతే. రెస్ట్ సరిపోతే ఇంకో సమయం రెస్ట్ కోసం ఇంకో సమయం కేటాయించుకోండి అంతే తప్ప బైబిల్ చదవటాన్ని ఏదో కలగపలగం చేయొద్దండి. దాన్ని ఫ్రెష్గా చదువుకోండి, శ్రద్ధగా చదువుకోండి. బైబిల్ చదవటం అలవాటు అయిపోవాలండి, జీవితంలో భాగం అయిపోవాలండి. బైబిల్ చదవటం ఓ భాగం అయిపోవాలి. ఆ స్టోరీ తెలిసి ఆ స్టోరీని పిల్లలతో డిస్కస్ చేయడం ఓ భాగం అయిపోవాలండి. మీలో ఎంతమందికి బైబిల్లో ఉన్న విశ్వాసుల కథలు పిల్లలతో మాట్లాడే అలవాటు ఎంతమందికి ఉందండి? 1 2 3 4 5 6 6 ఉన్నారండి. మంచిదమ్మా. బైబిల్ కథలు పిల్లలతో మాట్లాడాలండి. కథలు అనే పదం వద్దు. బైబిల్లో ఉన్న వాస్తవాలు
పిల్లలతో మాట్లాడాలండి. నీకెంత తెలిస్తే అంత చెప్పచ్చు. అంచేత నువ్వు చదువు బైబిల్, నువ్వు బైబిల్ చదువు. నువ్వు బైబిల్ చదివితే నువ్వు పిల్లలకు చెప్తావు. పిల్లలు చెప్తే విశ్వాసం కలుగుద్ది. ముందు విశ్వాసం కలిగితే అప్పుడు వృద్ధి చెందుద్ది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం అందవలసినంత ప్రజలందరికీ అందేసిందండి, అందుతుందండి, అందట్లేదండి. అందేసిందా? అందలేదా? అందుతుందా? అందట్లేదండి. మరి ఎక్కడ ఆగిపోయింది? దేవుని యొక్క వాక్యం ప్రజలకి అందే విషయంలో ఎక్కడ ఆగిపోయింది? ఎక్కడ ఆగిపోయింది అండి? మీ దగ్గర ఆగిపోయింది. నా దగ్గర ఆగిపోయిందని మీరు గ్రహిస్తే ఇప్పుడు ఏం చేయాలి? మీరు బైబిల్ చదవండి. ఒకవేళ బైబిల్ చదివినప్పుడు మీకు అర్థం కాలేదు, బైబిల్ ఒక మనిషి తనంతట తాను చదువుకుంటే బాగా అర్థం అవుద్దా? ఎవరన్నా చెప్పినప్పుడు బాగా అర్థం అవుద్దా? ఎవరైనా చెప్పినప్పుడు బాగా అర్థం అవుద్దండి. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు మాస్టర్. బ్రదరు, మీరు చెప్పినప్పుడు మీ స్టూడెంట్స్ బాగా ఈజీగా నేర్చుకుంటారు, వాళ్ళంతటా వాళ్ళు చదువుకుని బాగా నేర్చుకున్నారు ఈజీగా. మీరు పాఠం చెప్తే ఈజీగా నేర్చుకుంటారు. ఆయన దానికోసం ట్రైనింగ్ అయ్యారండి. ఆయనకి తెలుసండి, ఆ విషయం తెలుసండి. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అప్పుడు స్టూడెంట్స్ అందరూ చాలా ఈజీగా నేర్చుకుంటారండి. అంటే బైబిల్ కూడా అంతేనండి. నేర్చుకుంటాం, చదువుకుని నేర్చుకుంటాం. అయినా సరే ఎవరైనా చెప్పినప్పుడు చాలా బాగా అర్థమవుద్దండి. అప్పుడు దానికి మనం అలా నేర్చుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్ క్లాస్కి వెళ్ళాలండి. బైబిల్ క్లాస్కి వెళ్ళాలండి. ఈ మధ్య ఏమైందంటే బైబిల్ క్లాసులు కంప్లీట్గా మానేసామండి. మనం బైబిల్ క్లాస్కి వెళ్ళటం కంప్లీట్గా మానేసామండి. ఎంత కీడు జరగాలో అంత కీడు జరుగుతుందండి. బైబిల్ క్లాస్కి వెళ్ళకపోవటం వల్ల ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి ఎంత కీడు జరగాలో అంత కీడు జరుగుతుందండి. దేవుని చేత ఇంకోసారి మాట్లాడుకుందాం ఆ విషయాన్ని. బైబిల్ క్లాస్కి వెళ్ళి వాక్యాన్ని నేర్చుకుంటే, అప్పుడు నేను బైబిల్ క్లాస్కి వచ్చాను, నేను వాక్యం నేర్చుకున్నాను, నా కొడుకు ఆ విషయం చెప్తాను. రే అంకులు ఈ పాఠం చెప్పారా, ఎలాగంటారా అని చెప్పేసి కొడుకు చెప్తాడండి, మనకు చెప్తాడండి, మనవరాలకు చెప్తాడండి. అప్పుడు వాళ్ళకి విశ్వాసం కలుగుద్ది, ఆ విశ్వాసం వృద్ధి చెందుద్ది. అలాగండి విశ్వాసం వృద్ధి చెందాలి అని చెప్పేసి ముందు విశ్వాసం కలగాలి. విశ్వాసం కలగాలంటే దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలి. దేవుడేమో దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. సాతానేమో వీడికి దేవుని వాక్యం అందకూడదు అనుకుంటున్నాడండి. సాతాను ఏమంటున్నాడు? దేవుని వాక్యం వీడికి అందకూడదు అంటున్నాడండి. ఇప్పుడు సాతాను మాట నెరవేరుతుందా, దేవుడు మాట నెరవేరుతుందా? దేవుడేమో వాక్యం నేర్చుకోవాలని కోరుతున్నాడు, సాతానేమో వాక్యం వీడు నేర్చుకోకూడదు అంటున్నాడు. ఎవరు మాట నెరవేరుతుంది అంటున్నానండి. ఎందుచేత అండి? అప్పుడు మనం ఏమనిపిస్తుందంటే, అరే దేవుడి మాట కంటే సాతాను మాట నెరవేరుతుంది అంటే సాతానే గొప్పోడా అనిపిస్తుందండి. కాదండి, దేవుడేమో మనకు స్వేచ్ఛ ఇచ్చాడండి. నువ్వు ఇష్టపూర్వకంగా వచ్చి వాక్యం నేర్చుకో, నువ్వు ఇష్టపూర్వకంగా బ్రతుకో, ఇష్టపూర్వకంగా నీ బిడ్డకు నీ వాక్యం నేర్పించు అన్నాడండి దేవుడు. ఆ ఇష్టపూర్వకం అన్నదాన్ని మనం ఏం చేసామంటే మన నాశనానికి వాడుకుంటున్నాడు మన ఇష్టాన్ని. ఆదాము ఉన్నాడు, లేదా అవ్వ ఉంది, సాతాను వచ్చి పండు తినమని చెప్పేసి అన్నాడు. అవ్వ తింటా చేయి చాపింది. దేవుడు ఆ చేతి మీద దేవుడు దెబ్బ కొడితే తిందో. దేవుడు కొట్టాడండి? ఎందుకు కొట్టలేదండి? స్వేచ్ఛ ఇచ్చాడండి. అవ్వ నీ ఇష్టం, నేను కావాలనుకుంటే నువ్వు తినొద్దు, నేను వద్దనుకుంటే నువ్వు తిను, అంత స్వేచ్ఛ ఇచ్చాడండి. ఆ స్వేచ్ఛే మనల్ని నాశనం చేస్తాడు. ఈరోజు కూడా మనకు స్వేచ్ఛ ఇచ్చాడండి దేవుడు. నువ్వు ఇష్టపూర్వకంగా వచ్చిన వాక్యం నేర్చుకో అన్నాడండి. ఆ స్వేచ్ఛను మనం సాతానికి అనుకూలంగా వాడుకుంటున్నామండి. సాతానికి అనుకూలంగా వాడుకుంటున్నామండి. కాబట్టి ఎందుకు నేను విశ్వాసంగా బ్రతకలేకపోతున్నాను? ఎందుకు దేవుడిని అంత నమ్మవలసినంత నమ్మలేకపోతున్నాను? దేవుని యొక్క వాక్యం అందకపోవటం వల్లండి.
బైబిల్లో మనకు ఒక స్టోరీ ఉంది. దేవుని చేత అయితే ఒకరోజు ప్రత్యేకంగా ఆయన గురించి చదువుకున్నాను. యోషియా కాలంలో బైబిల్ దొరికింది అనే ఒక స్టోరీ ఉంది, గమనించారండి? యోషియా కాలంలో అంతవరకునేమో ఇశ్రాయేలు ప్రజలు ఎవరిష్టానుసారంలో బ్రతుకుతున్నారండి. దేవాలయంలో బైబిల్ ప్రతి దొరికిందండి. అప్పుడు యాజకుడు దాన్ని చదివాడండి, శాస్త్రికి ఇచ్చాడండి, శాస్త్రి దాన్ని చదివాడండి, రాజుగారి దగ్గరకు వచ్చాడండి, రాజుగారికి అది చదివి వినిపించాడండి. రాజుగారు ఆ వస్త్రాలు చించుకొని ప్రజలందరిని పిలిచి ప్రజలందరి ముందు ఆ ధర్మశాస్త్ర పద్ధతిని చదివించాడండి. అప్పుడు వాళ్ళల్లో ఆ ప్రజల్లోనూ రాజులోనూ వాళ్ళల్లోనూ పెద్దల్లోనూ మార్పు వచ్చిందండి. వాళ్ళు బైబిల్లో రాయబడిన ప్రకారంగా పండగ ఆచరించారండి. బైబిల్లో రాయబడిన ప్రకారంగా తమ జీవితాలను మార్చుకున్నారండి. బైబిల్ దొరికితే జీవితం ఒకలాగా ఉంటుంది, బైబిల్ దొరకకపోతే జీవితం ఒకలాగా ఉంటుందండి. ఈరోజు మన జీవితాలను చూస్తే వీళ్ళకి బైబిల్ దొరికిందా బైబిల్ దొరకలేదా ఈజీగా చెప్పేయచ్చండి. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పాటలు పాడుతూ ఉంటాం, పరిశుద్ధ 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 ప్రభువా అని చెప్పేసి అంటే అందరూ పాడుతూ ఉంటారండి. నేను ఇలా పిల్లల్ని చూస్తూ ఉంటాను, ఆ పాప పాడదండి, అలా చూస్తూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదనమాట అండి. వాళ్ళ అమ్మ ఆ పాట నేర్పలేదండి, వాళ్ళ నాన్నగారు ఆ పాట నేర్పలేదండి. ఎంత దురదృష్టం అండి. ఆ పిల్లలను చూస్తే తెలిసిపోద్దండి వాళ్ళ కుటుంబ ప్రార్థన ఉందో లేదో, ఆ పిల్లలకు వాక్యం వచ్చో లేదో. పిల్లలకు వాక్యం నేర్పుతామండి. పిల్లలకు నేర్పడానికి వరకు మనం నేర్చుకుందామండి. మనం వాక్యం నేర్చుకోవడం కోసం బైబిల్ క్లాస్కి వెళదామండి. ఇదంతా కనెక్షన్ అండి, ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయండి. మనం బైబిల్ నేర్చుకుంటే దేవుని మహింపరుస్తున్నామండి. మనం బైబిల్ నేర్చుకోకపోతే సాతాన్ని మహింపరుస్తున్నామండి. మనం బైబిల్ నేర్చుకుని మన పిల్లలకు వాక్యం నేర్పిస్తే ఓ మంచి తరాన్ని కడుతున్నామండి. మనం వాక్యం నేర్చుకోకుండా మన పిల్లలు నేర్పకపోతే ఓ చెడ్డ తరాన్ని కడుతున్నామండి. మనం వాక్యం నేర్చుకుని మన పిల్లలు నేర్పితే నీతిమంతులను తయారు చేస్తున్నామండి. మనం వాక్యం నేర్చుకోకుండా పిల్లలు నేర్పకపోతే మనం దుర్నీతి పనులు తయారు చేస్తున్నామండి. యేసుప్రభు అంటారండి, నేను రెండోసారి వచ్చినప్పుడు అసలు భూమి మీద విశ్వాసం కనుక్కుంటానా అన్నారండి. విశ్వాసం కనుక్కుంటానా అన్నాడండి. అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నిజంగానే యేసుప్రభు వచ్చేటప్పటికి అసలు విశ్వాసం ఉంటుందా అనిపిస్తుందండి. విశ్వాసం ఉంటుందా? చివరిగా ఒక మాట చెప్పుకుని ముగించేసుకుందామండి. ఈ విశ్వాసం వృద్ధి చెందకుండా ఆటంకపరిచేవి విశ్వాసం వృద్ధి చెందకుండా ఆటంకపరిచేవి ఏంటండి? ఆటంకపరిచేవి విశ్వాసం వృద్ధి చెందకుండా ఆటంకం కలిగజేసేవి. మన దృష్టి లోకం వైపు వెళ్ళించడం, లోకం వైపు మళ్ళించటం. హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు, మన దృష్టి యేసుప్రభు మీదే ఉండాలటండి. మన గురి యేసుప్రభువేనండి. యేసుప్రభు కాకుండా దృష్టిని మళ్ళిస్తే పడిపోతామండి. లోకం భయంకరమైందండి. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. లోకం వైపు మళ్ళించొద్దు. మన దృష్టిని దేవుని వైపు ఉంచగలిగితే మనం విశ్వాసంగా ఉంటాం, మన విశ్వాసం వృద్ధి అవుద్ది.
మన దృష్టి లోకం వైపు మళ్ళితే మనం లోక సంబంధులుగా మారిపోతాం. జాగ్రత్త అండి. యేసుప్రభు శరీర దగ్గర ఉన్న కాలంలో ఒక ఆవిడేమో యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని వాక్యం నేర్చుకుంది. ఒక ఆవిడేమో యేసుప్రభుకు వంటలు చేసింది. ఎవరండి? మార్తా. ఏమన్నారండి యేసుప్రభు ఆమెతో? మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు. కాబట్టి విస్తారమైన పనులు మనల్ని పాడు చేస్తాయండి. విస్తారమైన పనులు పెట్టుకోవద్దండి. పనులు చేసుకుందాం, తగ్గిందామండి. విస్తారమైన పనులు వద్దండి. విస్తారమైన పనులు విశ్వాసం వృద్ధి అవ్వకుండా ఆపేస్తుందండి. ఇక చివరికి ఒక మాట చెప్పుకోవచ్చండి. బైబిల్ చదవకుండా ఏది ఆపేస్తున్నాను మనల్ని? అమ్మా టీవీయా? ఎవరో చెప్పు. ఫోన్ అట్టండి. అమ్మో చాలామంది ఫోన్ అంటున్నారండి. నేను అదే రాశానండి. ప్రస్తుతం టీవీ, సెల్ ఫోన్. పూర్వం టీవీ, ఇప్పుడు టీవీ కూడా లేదండి. ఎందుకంటే టీవీలో వచ్చే సినిమాలు కంటే ఎక్కువ సినిమాలు సెల్ ఫోన్లో వచ్చేస్తున్నాయండి. టీవీ అయితే ఇంట్లోనూ అందరికి కనపడుద్ది, సెల్ ఫోన్ అయితే ఎవరికి కనపడదు, మనకే కనపడుద్ది. సెల్ ఫోను బాబాయ్ బైబిల్ చదవకుండా ఆపగలిగిన పవర్ఫుల్ ఏంటండి ఆయుధమా? వెపన్ అంటాను. ఏదంటే సెల్ ఫోన్ అండి. వేలం వెర్రి అండి. ఇప్పుడు సెల్ ఫోన్ కూడా అవసరమై చూడలేదండి. వేలం వెర్రిగా ఇళ్ళల్లా గంటనే ఉంటాడండి. రాత్రి 12 అయినా, 1 గంట అయినా, 2 అయినా, 5 అయినా, 10 అయినా, 11 అయినా ఇళ్ళల్లా గంటనే ఉన్నాడండి. అది కానీ కొంచెం తగ్గించగలిగితే దేవుడు గురించి ఆలోచించగలుగుతాం. దేవుని విషయాలు మనసులో పెట్టుకోగలుగుతాం. కాస్త విశ్వాసంగా ఉండగలుగుతాం. విశ్వాసంలో పెరగగలుగుతాం. మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాం. మొట్టమొదట నాకు దేవుడు కావాలా, సెల్ ఫోన్ కావాలా? ముందు తేల్చుకుందామండి. నాకు దేవుడు కావాలా, లోకం కావాలా? ముందు తేల్చుకుందామండి. నాకు దేవుడు కావాలా, లోకం కావాలా? ముందు తేల్చుకుందామండి. నాకు దేవుడు కావాలా, డబ్బు కావాలా? ముందు తేల్చుకుందామండి. ధనానికి దేవుడికి ఎవరు కూడా ఇద్దరికి రెండింటికి దాసుడు ఉండలేడండి. దేవుడు కావాలంటే ధనాన్ని విడిచిపెట్టు, ధనం కావాలంటే దేవుడిని విడిచిపెట్టు, అంతేనండి. విడిచిపెట్టు కాదు, విడిచిపెట్టేస్తావు. ధనం దేవుడి స్థానంలో నిలబడుతుందండి. అంటే నేను ఈరోజు చెప్పాలనుకున్నది ఏమిటంటే, మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకుందాం. మనం విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి బైబిల్ తప్ప ఇంకేమీ లేదండి. మా దొడ్లో మొక్క ఒకటి ఉంది, అది పెరగట్లేదండి, చిట్టకట్టుకుపోతుందండి. ఒకటే మార్గం, ఏం చేయాలండి? కానీ నీళ్లు పోయాలండి. నీళ్లు పోతే ఇలాగే వికసిస్తుందండి. అలాగే దేవుని యొక్క నీళ్లతో పోల్చబడిన దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం చదవగలిగితే మనకి విశ్వాసం కలుగుద్ది, విశ్వాస వృద్ధి చెందుద్ది. మనం మన పిల్లలకి దేవుని యొక్క వాక్యం నేర్పుదాం. మన యవనస్తులకి దేవుని వాక్యం నేర్పుదాం. భార్య భర్తకి, భర్త భార్యకి దేవుని యొక్క వాక్యం నేర్పుదాం. మన సంఘ సభ్యులందరికీ దేవుని యొక్క వాక్యం నేర్పుదాం. ఎంతమంది మనం కలుసుకోగలమో అందరికీ దేవుని యొక్క వాక్యం నేర్పుదాం. ఎవరితో మాట్లాడినా దేవుడి గురించే డిస్కస్ చేద్దాం. ఎవరితో సంభాషించినా యేసుప్రభు గురించే మాట్లాడదాం. ఎవరితో మనం మాట్లాడవలసిన అవసరం వచ్చినా ఏదో ఒక భక్తుల గురించి, ఓ దావీదు గురించో, యోసేపు గురించో, అబ్రహాం గురించో, నోవహు గురించో, ఆ భక్తుల గురించి డిస్కస్ చేద్దాం. అప్పుడు అందరిలో దేవుడి పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల విశ్వాసం కలిగేటట్టు చేయగలుగుతాం. నమ్మగలిగితే అప్పుడు విశ్వాసం అభివృద్ధి చెందుతుందండి.
ఒకవేళ నమ్మలేకపోతే మళ్ళీ బలహీనమైన విశ్వాసానికి వెళ్ళిపోతాడండి. మనందరం దేవుని యొక్క వాక్యం నేర్చుకుందాం. మనం అందరం మన పిల్లలకి మన పిల్లలకి దేవుని వాక్యం నేర్పుదాం. మన విశ్వాసాన్ని అభివృద్ధి చేయమని దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేద్దాం. కొన్నిసార్లు అబ్రహాము విశ్వాసాన్ని గురించి ఆలోచిస్తే దుఃఖం కలుగుతుందండి. అసలు ఎక్కడున్నాం మనం? అబ్రహాముతో పోలిస్తే ఎక్కడున్నాం? ఆ దావీదుతో పోలిస్తే ఎక్కడున్నాం? ఆ నోవహుతో పోలిస్తే ఎక్కడున్నాం? అలాగండి. ఒకసారి వాళ్ళతో పోల్చుకోగలిగితే మన విశ్వాస స్థాయి పెరుగుతుందండి. అలా విశ్వాస స్థాయిని పెంచుకోవటానికి ప్రతి ఒక్కరం ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆ విషయంలో సహాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి. అందరికీ వందనాలు.